హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు ఉమా. నేను 10th క్లాస్ చదువుకున్నాను. మాది నెల్లూరు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ముందుగా అడుగుతున్నానంటే నేను ఇంటరాక్షన్ అంటే నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను కాబట్టి. నేను ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను. వ్యూ బాగుందని తీసానండి. పల్లెటూరులో చాలా చెట్లు అండి, పెద్ద పెద్ద చెట్లు ఉండబట్టి కొంచెం అలా ఉండగలుగుతున్నాం. కానీ ఎండలు విపరీతంగా ఉండేయండి ఇక్కడ. ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి గాలి ఎక్కువగా వస్తుంది. దానివల్ల కొంచెం తట్టుకోగలుగుతున్నాము. లేదంటే ఎండలు ఇక్కడ చాలా అసలు తట్టుకోలేకపోతున్నాం. ఒక 2 days నుంచి ఎక్కువైపోయినాయండి ఎండలు. అంటే వీడియో క్లిప్ తీసానండి ఒక సైడ్కి. చెట్లు బాగా పచ్చగా ఉన్నాయి కాబట్టి. నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి నైట్ అయిన తర్వాత ఇది వచ్చి బుర్రకథ అండి. మన జనరేషన్ గురించి చెప్తారు, చాలా బాగా చెప్తారండి, వివరిస్తారు వాళ్ళు. పూర్వం మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మన అనేది. కానీ ఇప్పుడు ఇవి ఎవరు చూడట్లేదు. ఫోన్లకి టీవీలకు అడిక్ట్ అయ్యి. కానీ ఇదివరకు రోజుల్లో ఫుల్ జనాలు ఉండేవాళ్ళండి. కనీసం అక్కడ ఒక 20 మంది కూడా లేరు. ఇంటికి వచ్చినాక మండరకప్ప చూడండి, వేడి తట్టుకోలేక బయటకు వస్తున్నాయి. ముందు రోజు తాటి చెరు కూడా వచ్చింది, అది షార్ట్ వీడియోలో పెట్టాను. ఇవి తట్టుకోలేక అంత వేడి ఉందండి, చంపేసాము. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ అయిపోయిన తర్వాత టిఫిన్ తిన్నాక అమ్మ సంగటి చేసింది. ఆఫ్టర్నూన్కి సంగటి, నెక్స్ట్ ఆకుకూర పప్పు, బెండకాయ తాలింపు చేసింది. నేను అలా ఎందుకు వేసుకున్నానో తెలుసా? ఎండ ఎక్కువగా ఉందండి ఇక్కడ, అందువల్ల వేసుకున్నాను. ఆ వేడికి తట్టుకోలేక క్లాత్ కప్పుకుంటే కొంచెం చల్లగా ఉంటుందని. చాలా ఎండలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అత్త వాళ్ళ ఇంటికి వచ్చాను. అత్త అంటే మా మేనత్త, మా నాన్న వాళ్ళ చెల్లి. అత్త వాళ్ళ ఇంట్లో వచ్చేసి కూరగాయలు చాలా ఉన్నాయండి. వాళ్ళు వచ్చేసి మునక్కాయలు, నెక్స్ట్ ఆకుకూరలు, టమాటాలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, చాలా కూరగాయలు వేశారు. చాలా మందులు వేయకుండా ఉంటాయి, కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. వెళ్ళినప్పుడు మాకు కోసేస్తుంది అత్త అన్నీ, ఏం కావాలంటే అవి కోసుకొని ఇంటికి వచ్చినాక స్నాక్స్ ప్రిపేర్ చేసింది మా మేనమామ వైఫ్, మేనమామ భార్య. వచ్చేసి ఏంటంటే గుగ్గులు అంటాం మేము. గుగ్గులు వచ్చేసి పెసలు, బఠానీలు, నెక్స్ట్ పల్లీలు అన్నీ మిక్స్డ్ వేసేసి నెక్స్ట్ ఉడకబెట్టేసి వాటిలో టమాటా, పచ్చిమిర్చి కట్ చేసేసి ఆనియన్ వేసి నిమ్మరసం పిండి ఇచ్చింది. అందరికీ తినేశారు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ మీ ప్లీజ్.